హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో నేను చాలా తక్కువ టైంలోనే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసేసుకుంటున్నా. దాని ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక 2 ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలానే కొన్ని పోపు దినుసులను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఈ ఉప్మాలో టమాటో, బఠానీ, క్యారెట్, ఆలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవన్నీ యాడ్ చేయను కాబట్టి మీకు చూపించట్లేదు. ఈ సేమియా ఉప్మాకి మరో పేరు కూడా ఉందండో, దాన్ని బాంబినో ఉప్మా అని అంటారంట. నాకు రీసెంట్గానే తెలిసింది. నేనైతే చిన్నప్పటి నుంచి సేమియా ఉప్మా అని అనేదాన్ని. బట్ బాంబినో అని అంటారని కూడా తెలుసుకున్నాను. మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు గింజల్ని వేసుకోవాలి. అవేనండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అండ్ అలానే కొన్ని జీడిపప్పు. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే ఉప్మా చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ సేమియాని ముందుగానే డ్రై రోస్ట్ చేసి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ సేమియా మొత్తాన్ని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రతి కుకింగ్ వీడియోస్లో ఉండే చిన్న చిట్కాయేనండి, మనందరికీ తెలిసిందే కదా. అదేంటంటే ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నేను ఆయిల్లో ఎందుకు వేయలేదంటే ఆయిల్లో వేసిన వెంటనే అది కొద్దిగా క్రిస్పీగా అయిపోతుంది. సో అందుకే నేను ఆయిల్లో వేయలేదు. మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో 1.5 కప్ సేమియాకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వాటర్ని బాయిల్ చేసుకుంటే మంచిగా వాటర్ బాయిల్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే సేమియా పుల్లల్ని అందులో వేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సేమియా అనేది మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీరని వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి తినేటప్పుడు. అంతే, కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.